అరాచకం వస్తుంది, దోపిడీ వస్తుంది. ఆ దోపిడీ కూడా కొద్దిమంది చేతులకు వెళ్ళిపోతుంది తప్ప ఎక్కువ మంది చేతిలో ఉండదు. ఆనాడు కేవలం మట్టి తీయాలంటే కూడా మనం రిజెక్ట్ చేసినాం. ఓపెన్ కాస్ట్ మైన్లలో మట్టి తీయాలంటే కూడా ఎవరు రా నువ్వు అని అన్నాం మనం. మట్టి తీసే టెక్నాలజీ, మట్టి తీసే కెపాసిటీ మా సింగరేణికి లేదా అని చెప్పి మనం అన్నాం. మెల్లమెల్లగా ఆ ఓబి పడేరు పోయింది వాళ్ళ చేతికి. ఇవాళ చివరికి ఓపెన్ కాస్ట్ మైన్లలో 100కు 100% ప్రైవేట్ కాంట్రాక్టర్లు వచ్చి, వాడు ఎక్కడో మధ్యప్రదేశ్లో ఎక్కడో రాజస్థాన్లో వచ్చి ఇవాళ మొత్తం కార్మికుల యొక్క శ్రమని దోసుకొని, సింగరేణి కార్మికుడికి ₹1,00,000 ₹1,10,000 జీతం వస్తే డ్రైవర్ కావచ్చు, సింగరేణి కార్మికుడు కావచ్చు, అలా 10% కూడా జీతం ఇవ్వకుండా 15,000, 20,000, 30,000 కాంట్రాక్ట్ బేస్లో పెట్టుకొని వారికి నచ్చినంత కాలం పని చేయించుకొని వారిని నచ్చకపోతే ఎప్పుడంటే అప్పుడు ఇంటికి పంపించే దౌర్భాగ్య పరిస్థితి రాజ్యం వెళ్తున్నమాట. వాస్తవం కాదు, మీరు చెప్పండి. సంఘాలు నిర్వీర్యమైపోయినాయి, చైతన్యం చచ్చిపోయింది. ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది. ఇంతకుముందు మాధవ్ నాకు చెప్పింది మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవాలి. కానీ సింగరేణి మన సంస్థ బొగ్గు ఇస్తే తెలంగాణ సర్కారుకు కరెంట్ వస్తుంది. సర్కార్ ఆధ్వర్యంలో ఉన్నాయి. చివరికి సింగరేణి ఆధ్వర్యంలోనే పవర్ జనరేషన్ స్టేషన్ పెట్టుకున్నాం మనం. ఆ పవర్ జనరేషన్ స్టేషన్ పెట్టుకుంటే దానికి బొగ్గు సప్లై చేస్తే, దానికి కరెంట్ సప్లై చేస్తే పైసలు రాలే. ఇంతకుముందు చెప్పినట్టుగా 2,000 కోట్లు 3,000 కోట్లు బకాయి ఉంటేనే గగ్గోలు పెట్టిన మనం ఇవాళ 43,000 కోట్లు అందాదా 43,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డా. ఒకప్పుడు డిపాజిట్లతో వెలుగొందిన సింగరేణి, బ్యాంకులలో డిపాజిట్తో వెలుగొందిన సింగరేణి అప్పుల పాలైపోయి ఇవాళ 1 తారీఖు వచ్చిందంటే జీతం ఇవ్వాలంటే అప్పు తెచ్చుకుంటే తప్ప ఈయన దౌర్భాగ్య పరిస్థితి కారకులు ఎవరని చెప్పి మనం అడగాల్సిన అక్కడ ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. వీళ్ళంటారు నిజమే సింగరేణిలో 51% తెలంగాణ సర్కార్ది, 49% కేంద్ర ప్రభుత్వాలు. ఒకప్పుడు అన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, దీని విషయాలు ఎంతనే మనమే కొనేదాంతి అన్నాడు. ఈ 49% కూడా మనమే కొనేదాడు. కానీ ఆయన కొనకపోయినప్పటికి కూడా నేను కళ్ళారా చూసినా కాబట్టి చెప్తున్నా, తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలు చైతన్యం చచ్చిపోయిన తర్వాత ఆయన చెప్పిందే వేదంగా మారిన మాట తప్ప ఇంకోట్లేదు. ఏదో కొంత బోనస్ ఎప్పటికప్పుడు కొంత పంచినట్టు చేసి ఏ కార్మికుడికి, అవుట్సోర్సింగ్ కార్మికుడికి ఏమి ఇవ్వకుండా దోపిడీ చేసిన విషయాన్ని ఇప్పుడు తెలంగాణ సమాజం మర్చిపోతలేదు. ఇవాళ బిఎంఎస్ బొగ్గని కార్మిక సంఘం ఏ డిమాండ్ పెట్టిందో దాంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఇక కాంట్రాక్ట్ కూడా అంటలేడు, కాంట్రాక్ట్ అంటే ఇది పర్మనెంట్ అయితే అని చెప్పి అవుట్సోర్సింగ్ అంటాడు వాడు. ఇవాళ అనేక పనులని అవుట్సోర్సింగ్ ఇచ్చేదైతే దోపిడీ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని, వాళ్ళకు కూడా ఇవాళ కోల్ ఇండియాలో ₹1,283 ఇది గొప్ప అని అనుకోవట్లేదు, ఇది ఎక్కువ అని చెప్పి అనుకోవట్లేదు. ఇవాళ ఒక కార్మికుడు 12 గంటలు పనిచేస్తే ఆ బొగ్గలలో పనిచేసేటప్పుడు ఏం రోగాలు వస్తాయో, ఏం బాధలు ఉంటాయో మాకు తెలుసు. మొట్టమొదటిగా వచ్చేది బ్లాక్ లంగ్, అంటే మొత్తం ఆ బొగ్గు పీల్చుకొని లంగ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి చివరికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చచ్చిపోతాం. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అది పర్మనెంట్ కార్మికులైనా వస్తుంది, అవుట్సోర్సింగ్ అయినా వస్తుంది, కాంట్రాక్ట్ అయినా కూడా వస్తుంది. కానీ ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానీ కార్మికులకు ఉండేటువంటి సౌకర్యాలు లేవు అన్నాడు. ఇవాళ ఏమైనా ఇస్తే ఇచ్చినావు కానీ లేవు. ఇవాళ రెండవ డిమాండ్ చేస్తున్నాం, ఆన్ పార్ విత్
ఆన్ పార్ విత్ రెగ్యులర్ ఎంప్లాయీస్ వీళ్ళకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.